క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని విద్యారణ్యపురి తుంకులగడ్డలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి వారికి పండుగ కానుకలు అందజేశారు. క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డిసెంబర్ 25వ తేదీన నిర్వహించే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన పండుగ కాబట్టి ప్రభుత్వం తరఫున వారికి కానుకలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది. మీ అందరితో కూడా కలిసే విధంగా ఎన్నో కార్యక్రమాల్లో నేను అధికారంలో ఉన్నా లేకపోయినా మనమందరం ఎప్పటికీ ఒక సోదర భావంతో మనమంతా కూడా కలిసిమెలిసి మన యొక్క క్రిస్మస్ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలవడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా కూడా రావడం మీ దగ్గరికి అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా, ఏ అభివృద్ధి చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు కూడా మైనార్టీ సోదరులు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అంటే అన్ని కులాలు, మతాలు, ఇంకా పేదరికంలో ఉండేటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా కలుపుకొని పోయేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీకు అందరికీ కూడా అన్ని విధాల నేను మీకు అండగా ఉంటానన్న విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం వాళ్ళు దివ్యాంగులకు సంబంధించింది, అంటే దివ్యాంగులు అంటే వికలాంగులను మనం ఈ మధ్యకాలంలో వికలాంగులు అంటే బాగుండదు కాబట్టి దివ్యాంగులు అంటున్నాం. వాళ్ళు ఒక కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్లో పెట్టిండు. తర్వాత వివేకానంద జయంతి పురస్కరించుకొని విద్యార్థులకు చాలా కాంపిటీషన్స్ పెట్టిండు మన వికారాబాద్లో గవర్నమెంట్ తరఫున. ఆ రెండు ప్రోగ్రామ్స్ అయిన తర్వాత చెక్కుల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు, తను అక్కడ వరిలో పెట్టినారు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర. కాబట్టి ఆలస్యం అనేందుకు మీరంతా కూడా మన్నించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, తప్పకుండా భవిష్యత్తు లోపల ప్రభుత్వ పరంగా 6 గ్యారెంటీల పథకం కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మనం మొట్టమొదటిగా 6 గ్యారెంటీల పథకాన్ని 28వ తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. రేపు ముఖ్యమంత్రి గారు దీనిపైన ఫైనల్ డిసిషన్ తీసుకుంటున్నాడు. ఏ విధంగా తీసుకోవాలి, అప్లికేషన్స్ ఎట్లా అన్నది. తప్పకుండా మీకు 6 గ్యారెంటీల్లో భాగంగా ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఏదైతే మీ సమస్యలు పేద వర్గాల వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ఆల్రెడీ మేము కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. మహిళలందరూ కూడా ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు, మీకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించినాం. ఆర్టీసీ బస్సులలో మీరు మెదక్ చర్చికి పోయినా సరే ఒకసారి మన పాస్టర్స్ని కోరుతున్నా, మీరు ప్రణాళికాబద్ధంగా ఒక ప్రోగ్రాం తయారు చేసి మన యొక్క డివోటీస్ అందరూ కూడా మనం మెదక్ చర్చి కూడా తీసుకెళ్ళి చూపెట్టే విధంగా ఒక కార్యక్రమం కూడా తయారు చేయాలి. ఎందుకంటే మన ఆర్టీసీ బస్సులో కూడా మనకు ₹1 కూడా అవసరం లేదు. అవసరమైతే నేను డిపో మేనేజర్ మాట్లాడి ప్రత్యేకమైన బస్సులు మెదక్ చర్చి కూడా అవసరమైతే ఏర్పాటు కూడా చేపిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఆరోగ్యం బాగాలేకుంటే చాలామంది నేను చర్చిలో చూస్తుంటాను, అక్కడక్కడ ప్రేయర్ చేస్తుంటాం. ఎట్లాగైనా సరే మా కుటుంబం లోపల ఈ యొక్క ఆరోగ్యం మా కుటుంబ సభ్యులకు బాగా కావాలని ప్రేయర్ చేస్తుంటాం. అలాంటి ప్రేయర్ చేసేది నిజం కావాలంటే మనం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అని 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలు ఎవరైనా సరే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఏ గవర్నమెంట్ హాస్పిటలే కాదు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా సరే వాళ్ళకు ఉచితంగా వైద్యం అందించే విధంగా మంచి పథకాన్ని రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టిండు. కాబట్టి మీరు ఎవరైనా సరే హైదరాబాద్లో వైద్యం కావాలంటే కూడా నేను తప్పకుండా మీకు ఏ ఆసుపత్రిలో కావాలన్నా సరే మీకు వైద్యానికి సంబంధించిన శాస్త్ర చికిత్సలన్నీ కూడా చేపిస్తానన్న మాట కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇంకా ముందు 28వ తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకొని ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టియడం, పెన్షన్స్ ఇవ్వడం, ఇంకా చాలా పథకాలు మేము వివరించ చేస్తున్నాం. మేము మీకైతే హామీలు ఇచ్చినామో దానికి కట్టుబడి తప్పకుండా ఆ కార్యక్రమాలను కూడా నెరవేరుస్తామన్నమాట మీకు అందరు కూడా తెలియజేస్తూ, సమయం ఆలస్యమైంది కాబట్టి మరొకసారి మీతో అందరితో కూడా కలుస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.